ది లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన చేసిన ప్రసంగం. ప్రయాసపడుచున్న సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని యేసు మాత్రమే చెప్పాడు. ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. బాధింపబడు ప్రతివానికి విడుదలను అనుగ్రహిస్తానని మాట్లాడిన వారెవరూ లేరు. ఒక బిడ్డ పుట్టిన వెంటనే శ్వాసించుట ప్రారంభిస్తాడు. అదేవిధంగా మనము దేవుని రాజ్యంలో జన్మించిన వెంటనే మనము పరలోకపు పవనములను పీల్చుట ప్రారంభిస్తాము. మన రుచులు, కోరికలు, ఆశయాలు అన్నీ మారతాయి. నేను ఒక దుష్టుడైన బాలుడినని నా తండ్రి నాతో చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆ విధంగా ఎందుకు చెప్పాడో నేను గ్రహించలేదు. పాఠశాలలో నేను ఒక మంచి బాలునిగా లెక్కించబడినాను. నేను బాగా చదువుతూ ఉండేవాణ్ణి కూడా. నేను బాగా ఆటలాడేవాణ్ణి. నేను బహుమతులు కూడా గెలుచుకుంటూ ఉన్నాను. దుష్టుడు అని నా తండ్రి ఎందుకు చెప్పాడు? తాను బోధించే సంఘం ఎదుట బహిరంగంగా నా కొరకు ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన నా పట్ల ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు? అది నన్ను చికాకు పరిచింది. ఆయన నా కొరకు ప్రార్థనలో పెనుగులాడుట నేను తెలుసుకున్నాను. బాప్టిస్ట్ మిషనరీ వారు నడిపించు వసతి గృహం ఉన్న పాఠశాలలో నేను చదువుట ప్రారంభించాను. అక్కడ ఒక తమిళ బోధకుడు తెలుగులో ప్రసంగించుట ఆ కూటానికి హాజరయ్యాను. అతని వ్యత్యాసమైన తెలుగు భాష, ఉచ్చారణను హేళన చేశాను. ఆ దినాన అతని తప్పులు నా దృష్టికి రాలేదు. రక్షణ సందేశముతో రక్షకుడు నన్ను పూర్తిగా కదిలించి వేశాడు. నా మనస్సాక్షి మేల్కొల్పబడింది. నాతో ఉండిన నా ప్రియమైన సహోదరిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆమె డబ్బు సంచి నుండి దొంగిలించాను. మా సంఘ కాపరి బోధను వెనుక నుండి విమర్శించిన విషయాలను తలంచాను. పాపములు ఒప్పుకొనుట మరియు సరిచేసుకొనుట బైబిల్లో ప్రస్తావించబడినవి అని నాకు అప్పుడు తెలియదు. కూటములో మోకాళ్ళుని ప్రభువైన యేసు, నాలాంటి పాపిని నీవు మార్చగలిగినట్లయితే దయచేసి మార్చుము, నన్ను నేను నీ హస్తాల్లో పెట్టుకుంటున్నాను అని నా హృదయమంతటితో ప్రార్థించాను. నేను స్వచ్ఛందంగా వెళ్ళి నా పాపాలు ఒప్పుకున్నాను మరియు నా పాపముల విషయమై సరిచేసుకొనవలసిన వారితో సరిచేసుకున్నాను. నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళాను. దేవుడు స్వరముతో నీ పాపములు క్షమించబడినవి అని మాట్లాడారు. దాని తరువాత బైబిల్ చదువుట, ఒంటరిగా ప్రార్థించుట నాకు ఆనందంగా మారింది. దేవుడు నాతో మాట్లాడుట ఒక సామాన్యమైన అనుభవంగా ఉండింది. నేను పాఠశాల ముగించి కళాశాలలో చేరాను. ఒకసారి సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు నా ప్రధానోపాధ్యాయుని భార్య రోగిగా ఉండి చావడానికి సిద్ధంగా ఉన్నదని నేను విన్నాను. నా ప్రధానోపాధ్యాయుని స్థితిని బట్టి నేను చాలా విచారించాను. దేవుడు ఆమెను స్వస్థపరచును అనే నమ్మకము దేవునిలో నాకున్నది. వెళ్ళి ఆమె మంచం ప్రక్కన ప్రార్థించుటకు దేవుడు నన్ను నడిపించాడు. అయితే వైద్యశాలలో ప్రవేశించుటకు నేను అనుమతించబడను. అది ఒక స్త్రీల వైద్యశాల. ఆ దినాల్లో పురుషులు స్త్రీల వైద్యశాలలో ప్రవేశించుటకు నియమాలు చాలా కఠినముగా ఉన్నాయి. సమీప బంధువులు మరియు ప్రత్యేక అనుమతి గలవారు మినహాయించి ఇతరులు ప్రవేశించలేరు. అయితే దేవుడు నా కొరకు ఒక మార్గం తెరిచాడు. ఒక ఉత్తరం రాసి ప్రధానోపాధ్యాయునికి పంపించమని ఆయన నాకు చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుడు నా ప్రార్థన విని ఆమెను స్వస్థపరచును అని నేను వ్రాశాను. అనుమతి దొరికింది. నేను మంచం దగ్గరికి వెళ్ళాను. మరణఛాయలతో ఆ స్థలము నింపబడి ఉన్నది. నా ప్రధానోపాధ్యాయుని ముఖం విచారంతో నిండి ఉన్నది. అటువంటి స్థితిలో ప్రభువు నన్ను ప్రార్థించినట్లు చేశాడు. ఓ అబ్రహాము, ఇస్సాకు మరియు ఇశ్రాయేలు దేవా, నీవు నా ప్రార్థన విన్నందుకు వందనాలు అని దేవుడిచ్చిన చిన్న ప్రార్థన చేశాను. తరువాత నేను ఆశీర్వాదం చెప్పి వైద్యశాల నుండి వెళ్ళిపోయాను. స్వస్థత కొరకు రాత్రి యందు ప్రార్థించుటకు నేను నడిపించబడ్డాను. ఉదయకాలమున క్లిష్ట పరిస్థితి దాటినట్లు నేను విన్నాను. తన ప్రాణము తనని విడిచి వెళ్ళినది గాని 2 దూతలు వచ్చి ఆమె ప్రాణమును ఆమె శరీరంలోనికి తెచ్చినట్లు ఆమె తన భర్తతో చెప్పినది. అప్పుడు ప్రార్థనలో జీవమున్నదని నేను కనుగొన్నాను. కనిపెట్టి ప్రార్థించు అని యేసు చెప్పాడు. ప్రతి సంక్షోభములో నిన్ను నిలబెట్టకు ఆయన సమర్థుడు.